ఫిల్టర్ ఉందా? ట్యాంకర్ నీళ్ళు పైన ట్యాంకర్ నీళ్ళు తాపిస్తారు సార్. దాంట్లో ఏమైనా పురుగులు పడంటే బోగులు అన్నం తినే తట్టలు కడతారు సార్. వీళ్ళ డాడీ ఇక్కడ వర్క్ చేస్తారు సార్, కాంట్రాక్ట్ తీసుకుందా. నా బిడ్డను 3 ఏళ్ల మంది ఇక్కడ చేసినా సార్. ఇక్కడ చికెన్ ఫుడ్ ఇక్కడ అట్టుపండ్లు పెట్టలేదని మా ఇంటిని బ్లాక్ మెయిల్ చేసి కాలనీ పిల్లలు చెప్తాన్నారు అన్నారు సార్. ఆ మాటకి ఈ సార్ వచ్చినప్పటి నుంచి సార్ సరిగ్గా చేయలేదు సార్. మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మేము కాల్తో చెప్తే చేతితో చేయాలంటారు సార్. వాచ్మ్యాన్ వచ్చి నిన్న శుక్రవారం కూడా సార్ మా ఇంటికాడ వాళ్ళ బంధువులు ఉన్నారు. 1 గంట మీద కొంటారు సార్. చికెన్ అట్టుపండ్లు వాళ్ళకి ఇచ్చేస్తారు సార్. ఇక్కడ హీరో నా బిడ్డను 3 నెలల మంది మైలేజ్ పీలేజ్ ట్రాన్స్ఫర్ చేసినారు సార్. నా బిడ్డను కూడా హాస్టల్లో లేకుండా పేరు చేసినారు సార్. 3 నెలల మంది మాట్లాడితే మేము చెప్పినట్లు మీరు ఎన్నెళ్ళు అంటారు సార్. వీళ్ళు ఆ మాట ఉంచిపించుకోవాలంటారు సార్. నా బిడ్డను 3 నెలలు ఎందుకు తీసేసినారో అడగండి సార్. నేను ఏం చెప్పినా సార్, నా తప్పు లేదు సార్, నా తప్పు లేదు. దయచేసి దండం పెడతా. నిన్న కూడా ఇద్దరు కూడా ఏమంటారు వీళ్ళు ఎవరు హాస్టల్లో ఉండేవాళ్ళు కదా. మాట వస్తే సార్ ఏమంటాడంటే కాలనీ పిల్లలు అవసరం లేదు సార్, ఇక్కడుండే పిల్లలు అడగండి, ఇక్కడుండే పిల్లలు అడగండి అంటాడు. ఆ మాట తప్ప ఏ మాట ఇప్పుడే అన్నారు మీరు. ఆ మాట కాలనీ పిల్లలు లేదు సార్, ఇప్పుడు పిల్లలు అడగండి అన్నారు. కాలనీ పిల్లలు ఇక్కడ ఉన్నారా లేదా? నువ్వు ఇన్నే ఉండు, 1 నిమిషం. పాలు కూడా 1 లీటర్ పాలకి 2 లీటర్ నీళ్ళు కొడతారు సార్. కాలంటే కుక్కు చూపిమని చెప్పండి సార్. సార్ ఇప్పుడు చట్నీ కూడా చూసినారు కదా, ఇప్పుడు చట్నీ కూడా చూసినారు సార్. బొమ్మ కాడేసి అంతా కలుసుకొచ్చి వారానికి చికెన్ కూడా 6 సార్లు సార్. వారానికి 3 సార్లు సార్. 2 సార్లు చికెన్ 3 సార్లు వెళ్ళింది, ఒకసారి 2 సార్లు సార్, 3వ సారి హాస్టల్ ఉన్న పిల్లలు బిజీ పెట్టారు హాస్టల్ పిల్లలకు భయపడి ఫింగర్ వేయించుకుంటారా? చికెన్ సార్. వారానికి చికెన్ ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు? ఫిక్స్ అయిపోయినారా? మరి అందరు 2 సార్లు ఇస్తా ఉన్నారు అంటున్నారా? గుడ్లు 3 ఇస్తున్నారా? 2 గుడ్లేనా? ఉండండి రా. ఉండండి అమ్మా. ఏమేమి మాట్లాడారు? అట్టిపండు 3 సార్లు ఇస్తున్నారా? అట్టిపండు రోజు ఇస్తారా? చిక్కి వీళ్ళు చిక్కి ఇవ్వడం లేదంటున్నారు, మీరు ఇస్తే ఉండండి రా. బాగా ప్రిపేర్ చేసి పెట్టినాడు మీ సార్ మిమ్మల్ని. నేనేమి ఎర్రోని కాదు, అర్థమవుతా ఉందే? ఏమనుకుంటున్నారు మీరు? బాగా ట్యూన్ చేసి పెట్టినాడు మిమ్మల్ని. గంటాపదంగా చెప్తా ఉన్నారే. అంతే ఆయనంటే అంత ప్రేమ మీకు? సిగ్గులేరా అంతన్నా? తెలివి తెచ్చుకుంటారు అంతా. ఆడు పోతే వాళ్ళ నాయన వచ్చాడు, అర్థమైందా? బాగా ప్రిపేర్ చేసి పెట్టాడు మిమ్మల్ని. నేను వస్తానని తెలుసు పొద్దున్నే. బయోమెట్రిక్ వేయించుకొని అసలు మాకు చిక్కి 7 సార్ అని వాళ్ళంటా ఉంటే మీరేమో ఇస్తా ఉన్నారని మీరు. సరే మంచిదే, మీకు ఇస్తా ఉన్నాడు, కొంతమందికి ఇవ్వడంలే. అది కానీ ఇస్తా ఉన్నాడు సార్ అంటే ఎట్లా? ఏం కడగలే కదా మీరు? బోకులు ఏం కడగలే కదా? ఫోటోలు ఉన్నాయి నా కాడ, తెలుసా మీకు? ఎవరన్నా వస్తే బాగా గట్టిగా చెప్పాలని ముందు ప్రిపేర్ చేసి పెట్టాను మిమ్మల్ని. బాగా పెట్టకుంటే ఆయన తీసేసి ఒక ఆయన వేస్తాం అంతే. ఏముందాడ దానికి ఏముందాడ? దానికి అంత ఇదిగా చెప్తా ఉన్నారే, ఓవర్ యాక్షన్ చేసుకుంటా. చికెన్ ఏ హాస్టల్లో 3 సార్లు పెట్టారు, 2 సార్లు పెట్టేది తగ్గించినారు ఇప్పుడు, తెలుసునా? అది మీరు 3 సార్లు పెట్టింది అంటున్నారు. ఎందుకు పెడతాడా ఆయన? ఇంట్లో జోలు నుంచి పైసలు పెడతాడా? ఎవరు గంగాధరు? రారా. ఏం బాబు, ఏం దెబ్బలన్నీ ఉన్నాయి నీకు? టీచర్లు ఎంతమంది వస్తా ఉన్నారు ట్యూషన్కు? ఒకసారి.
చికెన్ ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు? 2 సార్లు సాగుతారు చికెన్ నిన్న బాగాలేదనేసి 2 రోజులు పెట్టాను సార్. వారానికి 2 సార్లు. అదే చెప్పేది 2 సార్లు పెట్టేది. మరి 3 సార్లు అంటా ఉన్నారు అంతా? 2 సార్లు సార్ నేను పెట్టాను. మరి 3 సార్లు అంటా ఉన్నారు అంతా? 2 సార్లే పెట్టాల్సింది. మీరు 3 సార్లు పెడతానంటే మీ ఇంటికాడిని తెచ్చి పెడతారా? వాడు 2 సార్లు పెట్టేస్తారంట అంటే మీరు మటుకు విచిత్రంగా చెప్తారే. రాయి, నా నెంబర్ రాయాడా, వాట్సాప్ నెంబర్ పెన్నుతో రాయండి ఆడ. పాలు ఇస్తా ఉన్నారా రోజు? శనివారం కూడా ఇవ్వాలా తెలుసా? శనివారం కూడా ఇవ్వాలా, అది తెలుసునా మీకు? శనివారం కూడా పాలు ఇవ్వాలా, ఒక ఆదివారం తప్ప అన్ని రోజులు పాలు ఇవ్వాలా. మరి తప్పు కదా అది? అప్పుడు ఏం చేస్తారు? మీ సార్ను కాపాడుకుంటారా? కొంచెమన్నా మేనర్స్ ఉండాలిరా మాట్లాడేటప్పుడు. ఏకదాటిగా అందరూ ఒకటే మాట చెప్తా ఉంటే మీరంతా చెవులు ఉప్పుకుంటూ వినేదానికే నేను వచ్చింది. మీ అట్టటోళ్ళు నువ్వు 1000 మందిని చూసినా నేను. మీ ముఖాలు చూసి చెప్తా ఎవరు నిజం చెప్తా ఉన్నారు, ఎవరు అబద్ధం చెప్తా ఉన్నారని. 3 సార్లు ఇవ్వాలి చికెను. 105 గ్రాములు ఇవ్వాలి ఒక్కొక్కరికి. 1400 రూపాయలు డబ్బులు వస్తాయి పర్ మంత్. 46 రూపాయలు 67 పైసలు రోజుకు వస్తాయి. దాంట్లో బియ్యం ఫ్రీ ఇస్తారు, వంట వాళ్ళు ఫ్రీ, వాళ్ళ జీతాలు సపరేట్. ఇవన్నీ ఉన్నాయి మీకు. ఊరికే మీకోసం కదా. ఎందుకంతా మీరు ఈసారి తీసి వేరే సార్ నేర్పిస్తాం ఏముందాడా? దానికి ఏంది అంత ఇదిగా చెప్తా ఉన్నారే? మీరు కొంచెం జ్ఞానంతో పనిచేసుకోండి. మీకోసం కదా ఇది ఎంత ఉండేది. ఆయన ఏం సంపం వేసి ఆయన తీసి ఇంకో దగ్గర మార్చి ఇంకొక ఆయన నేర్పిస్తాం అంతే. మంచిగా పెట్టకుంటే మంచిగా పెట్టాయా ఏంది పిల్లలు కదా అని గట్టిగా చెప్తాం అంతే. దానికి ఏమి అంత పెద్ద పిల్లలే మీరు ఏరా. గిన్నెలు కడగడానికి మనిషి లేకపోతే బేపియండి అని చెప్పి వాళ్ళ పై ఆఫీసర్కి చెప్తాం అంతేగాని దానికేంది మీరు ఇష్టం వచ్చినట్టు. ఇద్దరు సార్లు రావాలా రోజు మీకు ట్యూషన్ చెప్పడానికి. 1500 రూపాయలు ఇస్తారు ఒక్కొక్కరికి. ఇంకో 1500 రూపాయలు ఆయన తింటా ఆడడం ఎవరో ఒకరి పేరు రాసి. తెలుసా మీకు అది? ఇన్ని ఉన్నాయి. ఏంది మీరు ఊరికి బ్లైండ్గా ఏందేదో మాట్లాడతారా? మీకోసమే కదా, మీ మంచి కోసమే కదా, మీకు మంచి భోజనం ఇవ్వాలనే కదా ప్రభుత్వం ఇంత డబ్బులు పెట్టింది. ఆయన తినడానికి కాదు. మీ డబ్బులు రావి, మీ రైట్ ఇది, మీ హక్కు. మీ హక్కును కోల్పోతాం మేము, మా సార్ నెత్తినికి ఎత్తుకుంటామంటే ఎట్లా? ఎవరండి? డీడీ గారు వినపడతా ఉందా? నమస్తే అండి. ఇక్కడ ఎస్సీ హాస్టల్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్. వినండి నేను చెప్పేది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ పక్కన ఎస్సీ హాస్టల్లో ఈ వార్డెన్ కొంచెం ఇర్రెగ్యులర్గా ఉన్నాడు. మెనూ ఫాలో కావడం లేదు. పిల్లలతో అన్ని పనులు చేపిస్తూ ఉన్నారు. ట్యూషన్కి 2 పెట్టాలి మనము. ఒకరిని పెట్టి ఒక జీతం ఆయన తింటా ఉన్నాడు. పాలు ఒకరోజు ఇచ్చి ఒకరోజు ఇవ్వకుండా ఏదో సాటర్డే ఇవ్వడం లేదు. ఎగ్స్ 3-4 ఇస్తూ ఉన్నాడు వారానికి. చికెన్ 2 టైమ్స్ పెడతా ఉన్నాడు, 3 టైమ్స్ పెట్టాలి. అర్థమైందండి. ఈయన షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి ఈయన ట్రాన్స్ఫర్ చేసి వేరే వాళ్ళని వేయండి. ఇది ఇమీడియట్గా నాకు షోకాజ్ నోటీసు ఈ నెంబర్కు వాట్సాప్ చేయాలి సాయంత్రం లోపు చేయండి. ఈయనను ఎక్కడికైనా వేరే దగ్గరికి మార్చి వాళ్ళ చాలా అంతా పేరెంట్స్ అంతా వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారండి. ఎందుకు మనకు వేరే వాళ్ళని వేయండి మంచి ఎఫిషియెంట్ని చూసి. 70 మంది పిల్లలు ఉన్నారు, ఇంకా పెరుగుతారు బాగుంటే. మనం నాశనం చేయాలని ఉన్నామా? హాస్టళ్లను బాగా పెంచుకోవాలని ఉన్నామా? కదండి. చూడండి కొంచెం ఇది ఇమీడియట్గా ఈరోజు క్లియర్ చేయండి. ఇక్కడ పేరెంట్స్ అంతా వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారండి. ఇంత దారుణంగా నా రాత్రి నుంచి వాళ్ళు పడిగాపులు కాస్తా ఉన్నారు కలిసి చెప్పాలని. చూడండి ఇది ఇమీడియట్గా ఇప్పుడే మీరు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయండి అని రిప్లై ఏమి ఇస్తాడో చూడండి. డైరెక్షన్ ఆఫ్ ఫుడ్ కమిషన్ ఈజ్ నాట్ గివింగ్ 3 టైమ్స్ థ్రైస్ చికెన్, ఈజ్ గివింగ్ ఓన్లీ 2 టైమ్స్. సాటర్డే మిల్క్ ఇవ్వడం లేదు. ఇవన్నీ ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ నేను చెప్పేటివి. పిల్లలతో పనులు చేపిస్తూ ఉన్నారు, ఆ బోకులు తోమిస్తూ ఉన్నారు, అవి ఇవి చేపిస్తూ ఉన్నారు. ఆ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. ఆ పైన ట్యాంక్లో నీళ్ళే తాగుతూ ఉన్నారు. వాళ్ళంతా దగ్గుకుంటా ముక్కుకుంటా జబ్బులు, గజ్జి, తామర. మీకు మళ్ళీ మేము 1 వీక్ తర్వాత ఫాలోఅప్ చేస్తాం.
అండి సరే సార్ సరే రైట్ సార్ వస్తారు, కొత్త ఆయన వస్తారు, ఏం ప్రాబ్లం లేదులే.